ముఖ్యంగా క్రాంతినగర్ గురించి నేను చెప్పదలుచుకుంటే, ఇక్కడ న్యూ గాంధీనగర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చూసినటువంటి జీవితాలు ఏంటంటే, ఇక్కడ పూలు అల్లుకొని కుటుంబాలను పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఒక్క విషయం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. ఈరోజు మీరు కమలం గుర్తుకు ఓటేస్తే, పార్థసారథి గారిని గెలిపిస్తే మీ జీవితం అంతా పూలబాటే ఉంటుందని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. అయ్యా, సాయి ప్రసాద్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. నేను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నా. ఈరోజు ఈ వార్డులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బావిలో పూడిక కూరుకుపోయింది. అక్కడ బావిలో పూడిక తీస్తే ఆ నీళ్లతో ఆ స్వామివారికి అభిషేకం చేయించవచ్చు, ఈ కాలనీ ప్రజలకు ఉపయోగపడవచ్చు అని అంటే కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అది చేసింది జనసేన పార్టీ అని మేము గర్వంగా చెప్పుకోగలం. ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథి గారిని గెలిపిస్తే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడపడానికి ప్రతి ఒక్క బాధ్యత తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, నేను మీకు ఒక్కటే కోరుకునేది, మీ మధ్య ప్రతి వారు వచ్చి ఓటు అడుగుతారు. కానీ 10 ఏళ్లుగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఈ రోజు మీ జీవితాలను అభివృద్ధి చేయాలని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే కమలం గుర్తుకు ఓటు వేయించి గెలిపించండి. కేవలం మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాదు, నేను ఒక్క విషయం చెప్తున్నా, దౌర్జన్యాలు లేనటువంటి ఆదోనిని మీరు ముందు చూడబోతున్నారని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. 3 పార్టీల్లో ఉంది. పార్థసారథి గారు మంచి విద్యావంతుడు. నేను మీకు అందరికీ చెప్తున్నా, చాలాసార్లు పెద్దలు మీనాక్షి నాయుడు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఆదోని అనేది అట్టడుగు స్థాయిలో ఉంది. ఒకప్పుడు ప్రధాన పట్టణంగా పేరుగాంచినటువంటి ఆదోనిలో ఈరోజు ఉపాధి లేదు, ఈరోజు ఉద్యోగాలు లేవు, ఈరోజు రోడ్లు లేవు, ఈరోజు ఇంటింటికి మంచినీరు లేదు. ఏ విషయంలో చూసుకున్నా కూడా ఆదోని కేవలం స్వార్థపర రాజకీయానికి బలి అయిపోతా ఉంది తప్పితే అభివృద్ధి చెందటం లేదు. అందుకే నిన్న పెద్దలు మీనాక్షి నాయుడు గారు చెప్పారు, ఈ ఆదోనికి పార్థసారథి గారిని గెలిపించిన వెంటనే 400 కోట్ల రూపాయలు ఆదోని నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి చేస్తారనేటువంటి గొప్ప విషయాన్ని ఆయన చెప్పారు. నేను అందుకే ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి. చివరి ఎన్నికలు వచ్చినప్పుడు 10 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు, ఒక 20 లక్షలతో డ్రైనేజీలు ప్రారంభోత్సవాలు అని చెప్పి నాటకాలు ఆడినటువంటి నాయకులను ఎన్నాళ్ళు చూస్తారు మీరు అని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాటికి అంటుంటారు, అభివృద్ధి అంటే చివరి 6 నెలల్లో టెంకాయ కొట్టడం కాదు, పరిపాలన వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజే టెంకాయ కొట్టి పూర్తి చేయడం అని చాలాసార్లు చెప్పారు. కానీ ఆదోని నియోజకవర్గంలో ఏం జరిగింది? మొత్తం రాజకీయం అంతా చివరి 6 నెలల్లోనే జరుగుతుంది. 4.5 సంవత్సరాలు నిద్రపోయినటువంటి నాయకులు, 4.5 సంవత్సరాలు ప్రజల బాగోగుల్ని విస్మరించినటువంటి నాయకులు చివరి 6 నెలల్లో మళ్ళీ మీ మీద కపట ప్రేమను చూపించడానికి వస్తున్నారు. దయచేసి ప్రజలారా, మీకందరికీ చెబుతున్నా, మోదీ గారి నాయకత్వం సంక్షేమానికి నిదర్శనమైతే, నారా చంద్రబాబు గారి నాయకత్వం అభివృద్ధికి నిదర్శనం. అలాగే ఈ ఇద్దరి పార్టీల వెనక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కలిసి నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సహాయానికి నిదర్శనం అని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా.